కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళిన వారు అక్కడి చుట్టుప్రక్కల ఆలయాలు కూడా దర్శిస్తే ఒక ప్రత్యేక అనుభూతి పొందుతారు. జ్యోతిబా ఆలయం, నర్సోబావాడిలోని దత్తాలయం ఇవి అందరికీ తెలిసినవే. కానీ ఇప్పుడు మీకు ఒక ప్రత్యేక క్షేత్రాన్ని పరిచయం చేస్తున్నాం. కొల్లాపూర్ నుండి షిరోలి, జైసింగ్పూర్, కురుంద్వాడ్ మీదుగా వెళ్తే ఒక అద్భుతమైన శిల్ప సంపద ఉన్న ఒక శివకేశవుల ఆలయం వస్తుంది. అక్కడ శివుడు, విష్ణువు ఒకే గర్భాలయంలో పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయం పూర్తి వివరాలను చూసే ముందు మీకు మా చిన్న విన్నపం ఏమిటంటే, ఈ వీడియో చూశాక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ముందస్తు కృతజ్ఞతలు చెబుతూ ఆ ఆలయం వివరాల్లోకి వెళ్దాం. కొల్లాపూర్ నుండి పచ్చదనం అంతులేకుండా విస్తరించి ఉన్న పచ్చటి పొలాల గుండా మీరు ప్రయాణం చేస్తూ శతాబ్దాల చరిత్ర మరియు భక్తికి నిశ్శబ్ద సాక్షిగా ఉన్న ఒక అద్భుత ఆలయ నిర్మాణానికి చేరుకుంటారు. ఇది సాధారణ దేవాలయం కాదు, ఇది ఒక మిస్టరీతో కప్పబడిన ఒక కళాఖండం. కాలం మరిచిన శిల్పకారుల చేతులతో రూపొందించబడిన ఒక గొప్ప ఆలయం. కృష్ణానది ఒడ్డున ఉన్న అభయారణ్యంలో ఉన్న శివకేశవుల ఆలయం. మహావిష్ణువు, పరమశివుడు ఒకే గర్భాలయంలో పూజలు అందుకునే అరుదైన ఆలయం. సుమారు 1700 సంవత్సరాల నాటి ఈ ఆలయంలో విష్ణువు లింగరూపంలో ఉన్నాడు. అద్భుతమైన శిల్ప సంపదతో మహారాష్ట్ర ఖజురహోగా పిలువబడే ఈ ఆలయం కిద్రాపూర్ అనే గ్రామంలో ఉన్న శ్రీ కోపేశ్వర మందిరం. సుమారు 500 సంవత్సరాల పాటు నిర్మాణం సాగిన ఈ ఆలయం పూర్తి వివరాలు చూద్దాం. కోపేశ్వర దేవాలయం దక్షయజ్ఞంతో ముడిపడి ఉంది. అది ఎలాగంటే, దక్షుడు శివపార్వతులను అవమానించడం, ఆ అవమాన భారంతో సతీదేవి యజ్ఞం యొక్క జ్వాలలో తనను తాను బలి తీసుకోవడం, ఆ మహాదేవుడు కోపోద్రిక్తుడై దక్షుని తలను నరికివేయడం తెలిసిందే. అయితే విష్ణువు జోక్యం చేసుకుని శివుడిని శాంతింపచేసి మేకతలతో దక్షుని జీవితాన్ని పునరుద్ధరించాడు. కోపేశ్వర దేవాలయం దక్షయజ్ఞంతో ముడిపడి ఉంది. అదెలాగంటే, దక్షుడు శివపార్వతులను అవమానించడం, ఆ అవమాన భారంతో సతీదేవి యజ్ఞం యొక్క జ్వాలలో తనను తాను బలి తీసుకోవడం, ఆ మహాదేవుడు కోపోద్రిక్తుడై దక్షుని తలను నరికివేయడం తెలిసిందే. అయితే విష్ణువు జోక్యం చేసుకుని శివుడిని శాంతింపచేసి మేకతలతో దక్షుని జీవితాన్ని పునరుద్ధరించాడు. ఆ సందర్భంలో విష్ణువు శివుడిని ఇప్పుడు కోపేశ్వరాలయం ఉన్న ప్రదేశానికి నడిపించాడు. అందుకే దీనికి కోపపూరిత దేవుడు అని అర్థం వచ్చేలా ఈ ఆలయం పేరు స్థిరపడింది. కోప అంటే కన్నడంలో కోపం అని అర్థం. ఆలయం యొక్క ప్రదేశం కర్ణాటకకు సమీపంలో ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ ఆలయంలో శివుడు మరియు విష్ణువు ఇద్దరూ పూజించబడతారు. అంతేకాదు, ఇక్కడ నంది లేకపోవడం విశేషం. కోపేశ్వర ఆలయ చరిత్ర 7వ శతాబ్దం నాటిది. చాళుక్య రాజవంశ పాలనలో ప్రారంభించబడిందని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యర్థి రాజుల మధ్య తరచూ విభేదాలు ఏర్పడిన గందరగోళం వల్ల దాని నిర్మాణానికి ఆటంకం కలిగిందని చెబుతారు. దాదాపు 500 సంవత్సరాల తర్వాత 12వ శతాబ్దంలో సిల్హార పాలకుడు గండరాదిత్యుడు దేవగిరి యాదవ రాజుల పాలన వరకు ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. కోపేశ్వర్ ఆలయ నిర్మాణం 500 సంవత్సరాల వ్యవధిలో జరిగింది. ఇది బ్లాక్ బసాల్ట్ రాతితో రూపొందించబడింది. బ్లాక్ బసాల్ట్ రాతి సహ్యాద్రి శ్రేణుల నుండి ఉద్భవించిన అగ్నిపర్వత ఇగ్నియాస్ రాక్. ఈ ప్రసిద్ధి చెందిన బ్లాక్ బసాల్ట్ రాయి ఆలయ శిల్పకారులకు ఒక భయంకరమైన సవాలుగా నిలిచింది. నైపుణ్యం కలిగిన వారి చేతులు తరతరాలుగా ఈ ఆలయ రూపాన్ని రూపొందించాయి. ఈ భారీ రాళ్ల రవాణా కష్టతరమైన పని అయినప్పటికీ పంచగంగా నది ప్రవాహం ద్వారా సులభతరంగా చేయబడింది. చెక్క పలకలపై జాగ్రత్తగా ఉంచిన రాళ్లను వరదల సమయంలో నది ప్రవాహం పెరిగినప్పుడు రవాణా చేయబడ్డాయి. సహ్యాద్రి శ్రేణిలో ఉన్న ఈ రాతి రవాణాను ఇలా సులభతరం చేయడం వల్ల ఇది 500 సంవత్సరాల సుదీర్ఘ నిర్మాణ కాలానికి దోహదపడిందని చెప్పవచ్చు. ఎన్నో తరాలు గడిచిన ఈ ఆలయ నిర్మాణ శైలి చెక్కు చెదరకుండా ఉంది. ఇది క్లిష్టమైన చెక్కడాలు మరియు కేదార్నాథ్ వంటి నిర్మాణాలను గుర్తు చేసే ఇంటర్లాకింగ్ నమూనాతో వర్గీకరించబడింది. కోపేశ్వర్ ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటే కాక 4 విభిన్న విభాగాలు కలిగి ఉన్న ఒక అద్భుతమైన నక్షత్ర ఆకార నిర్మాణంగా ఉంది. స్వర్గమండపం, సభామండపం, అంతరాలయం మరియు గర్భగుడి. ఈ ఆలయం 4 భాగాలుగా వసారాలతో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి.
సందర్శకులు మొదట ప్రవేశించే మొదటి నిర్మాణం స్వర్గమండపు లాంటి ఆలయ ప్రవేశ ద్వారం. మహారాష్ట్ర అంతటా కేవలం 2 దేవాలయాలలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ మంటపం స్తంభాలు ఎద్దులు మరియు వంకర కొమ్ములతో ఉండే అడవి మేకలు, ఏనుగులు, ఇతర జంతువులను సూచించే శిల్పాలతో అలంకరించబడింది. త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు మరియు శివుడి శిల్పాలు దేవాలయం వెనుక మరియు ప్రక్కన 2 వైపులా ఉంటాయి. గతంలో స్వర్గమండపం వేదికపై కోపేశ్వరుని ముందు కళాకారులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ తమ ప్రతిభను ప్రదర్శించేవారట. ఈ ప్రాంతం మధ్యలో నిలబడి నీలాకాశాన్ని చూస్తూ దేవతలందరూ మనల్ని ఆశీస్సులను కురిపిస్తున్న అనుభూతిని పొందవచ్చు. స్వర్గమండపాన్ని ఆలయ నిర్మాణం ప్రారంభం నుండి ఉద్దేశపూర్వకంగా పైకప్పు లేకుండా రూపొందించినట్లు సూచిస్తుంది. 3వ విభాగమైన అంతరాలయం పంచతంత్రం, రామాయణం మరియు వివిధ పౌరాణిక కథలను వర్ణించే అనేక శిల్పాలను కలిగి ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా చీకటిగా నిర్మించబడి ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా జైన తీర్థంకరులు మరియు ఇతర సాధువులకు చెందిన విగ్రహాలను చేర్చడం ఆలయ సమగ్రతత్వాన్ని నొక్కి చెబుతుంది. గర్భగుడిలో విష్ణులింగం అంటే దోపేశ్వర్ మరియు కోపేశ్వర్ శివలింగం ఉత్తరం వైపున ఉన్నాయి. ఆలయం మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో ఉంది. కేవలం పూజారులను మాత్రమే గర్భగృహంలోనికి ఉదయం మరియు సాయంత్రం పూజల కోసం కేవలం 2 సార్లు మాత్రమే అనుమతిస్తారు. కోపేశ్వర ఆలయం యొక్క నిర్మాణ అద్భుతాలను పరిశీలిస్తే ఒక విశిష్టమైన అంశం కనిపిస్తుంది. ఈ ఆలయంలోని ప్రతి భాగం ఇతర ఆలయాల నుండి భిన్నంగా ఉంటుంది. సందర్శకులను నిరంతరం మంత్రముగ్ధులను చేస్తుంది. కోపేశ్వర్ ఆలయంలో ఉన్న శిల్పాలు ఎక్కడా పునరావృతం కాకుండా వైవిధ్యం పట్ల చూపించిన ఈ శ్రద్ధ ఆలయంలోని ప్రతి మూల ఒక కొత్త అనుభూతిని అందించేలా చేస్తుంది. ఆలయం యొక్క వెలుపలి భాగం అద్భుతమైన శిల్పాలు మరియు 96 ఏనుగుల శ్రేణితో అలంకరించబడి మంత్రముగ్ధులను చేసే విధంగా విభిన్నంగా చెక్కబడ్డాయి. ఈ అద్భుతమైన శిల్పాలలో శివుని హరిహర రూపాన్ని తప్పక చూడాలి. ఈ రూపం శివుడు మరియు విష్ణువుల విశిష్ట కలయిక. ఒక కన్ను శివుని యొక్క తీవ్రమైన కోపాన్ని మరియు ఇంకొకటి విష్ణువు యొక్క కారుణ్యాన్ని చూపిస్తుంది. ఆలయం లోపల విష్ణువు లింగ రూపంలో ఉన్న దోపేశ్వర్ లింగం మరియు శివలింగమైన కోపేశ్వర్ ఉత్తరాభిముఖంగా ఉంటాయి. స్వర్గమండపం యొక్క శిఖరాగ్రాన 13 అడుగుల వ్యాసంతో ఉన్న స్థలాన్ని స్వర్గానికి ప్రవేశ ద్వారం అని నమ్ముతారు. ఇక్కడ భక్తులు ఖగోళ ద్వారాలను చేరుకోవచ్చు. దాని ఎడమవైపున చెక్కబడిన బ్రహ్మను, మధ్యలో శివలింగాన్ని మరియు కుడివైపున విష్ణువు స్వర్గానికి మార్గం చూపిస్తున్నట్లుగా ఉంటుంది. స్వర్గం పాపలతో నిండిపోయిందని దేవతలు విష్ణువుతో ఫిర్యాదు చేయగా విష్ణువు లింగరూపాన్ని ధరించి అడ్డుగా నిలబడి స్వర్గానికి గల మార్గానికి అంతరాయం కలిగించాడు అనే కథ హిమాచల్ ప్రదేశ్లోని మస్రూర్ రాక్ కట్ ఆలయం వెనుక ఉన్న కథను పోలి ఉంటుంది. ఇది స్వర్గానికి మెట్ల మార్గంగా కూడా నిర్మించబడింది. కోపేశ్వర్ ఆలయ సముదాయం మొత్తం 126 స్తంభాలను కలిగి ఉంది. 48 స్తంభాలతో స్వర్గమండపాన్ని నిర్మించారు. ముఖ్యంగా స్వర్గమండపంలోని 12 ప్రధాన స్తంభాలు దిక్కుల సంరక్షకులైన అష్టదిక్పాలకులతో ఉన్నాయి. దక్షిణ స్తంభంలో యమమహారాజు కనిపిస్తాడు. నంది శివుని వాహనం. నందీశ్వరుడు శివభక్తులలో అగ్రగణ్యుడు. ప్రపంచంలోని దాదాపు అన్ని శివాలయాలు నందిని సాధారణంగా ప్రధాన మందిరానికి ఎదురుగా దేవుడిని నిరంతరం చూస్తూ ఉంటాయి. అయితే కోపేశ్వరాలయం ఈ నియమానికి భిన్నంగా ఉంది. ఇక్కడ నంది ఉండదు. పురాణాల ప్రకారం నంది సతీదేవితో కలిసి ఆమె తండ్రి దక్షుడి ఇంటికి వెళ్ళాడు. ఆమె పక్కనే ఉంటానని ప్రతిజ్ఞ చేసిన కారణంగా నంది ఈ ఆలయ ప్రాంగణానికి దూరంగా ఉంటాడు అని నమ్మిక. ముస్లిం రాజుల దురాగతాలు, దాడుల వల్ల కోపేశ్వరాలయంలోని అనేక శిల్పాలు ధ్వంసమయ్యాయి. విరిగిన ఏనుగుల యొక్క అనేక శిల్పాలను గమనించవచ్చు. బీజాపూర్ రాజ్యాన్ని పాలించిన ఆదిల్ షా, ఇస్లామిక్ ఆక్రమణదారులైన ఔరంగజేబ్, ఖైదర్ ఖాన్ మరియు వారి సైన్యాలతో కలిసి ఆలయ శిల్పాలపై గణనీయమైన హాని కలిగించారని పురాణాలు చెబుతున్నాయి. స్థానికుల ప్రకారం ఆదిల్ షా కుమార్తె ఆలయ సౌందర్యానికి ఎంతగానో ఆకర్షితుడయ్యిందని, ఆమె దాని ప్రాంగణం నుండి బయటికి రావడానికి నిరాకరించిందని చెబుతారు. దీంతో ఆదిల్ షా తన సైన్యంతో ఆలయాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడట. అతను ఆ విధ్వంసం ఆపివేస్తే అతనితో బయలుదేరతానని కుమార్తె వాగ్దానం చేయగా అతను చివరికి పశ్చాత్తాపం చెందాడు. కానీ ఇది ఆలయ వినాశనానికి దారితీసింది.
ప్రధాన పట్టణాల నుండి రవాణా సౌకర్యాలు పూర్తిగా లేకపోవడం వల్ల ఈ ఆలయానికి అంతగా ప్రాచుర్యం లభించలేదు. కోపేశ్వర్ ఆలయంలో ప్రతి సోమవారం ఉత్సవమూర్తి ఊరేగింపు జరుగుతుంది. వర్షాకాలం మరియు చలికాలంలో ఈ ఆలయ సందర్శన కోసం మంచి సమయం. ఖిద్రాపూర్ ఆలయం అని కూడా పిలువబడే కోపేశ్వర్ ఆలయానికి కొల్లాపూర్, ఇచల్కరంజీ లేదా మిరాస్తో సహా అనేక మార్గాల ద్వారా చేరుకోవచ్చు. దీనికి సమీప విమానాశ్రయం కొల్లాపూర్లో ఉంది. ఖిద్రాపూర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో కొల్లాపూర్లో ఛత్రపతి రాజారాం మహారాజ్ విమానాశ్రయం ఉంది. బెలగావి విమానాశ్రయం సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెల్గాం విమానాశ్రయం నుండి టాక్సీలో బుక్ చేసుకోవచ్చు. రైలులో వచ్చేవారికి కొల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఖిద్రాపూర్ కొల్లాపూర్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొల్లాపూర్ నగరంలోని బస్ డిపోలో ఇక్కడికి రావడానికి బస్సులు ఉంటాయి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది.